సార్వత్రిక క్రైస్తవ సహోదరులందరికీ ప్రత్యేక వందలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం నుంచి 24, 25, 26 తేదీల్లో రాజమండ్రి సెయింట్ పాల్ చర్చ్లో ఏర్పాటు చేసినటువంటి సభల విషయంలో మరి జరిగినటువంటి కొన్ని అప్డేట్స్ మీకు ఇవ్వాలని మేము ముందుకు వచ్చాం. మరి దీని కొరకు ఎన్నో లక్షల రూపాయలతో ఏర్పాట్లు జరిగాయి. మరి ఫ్లెక్సులతో, పోస్టర్స్తో, పాంప్లెట్స్తో, ఆటో క్యాన్వాసింగ్, మీడియా మాధ్యమాల ద్వారా మరి ఈ యొక్క సభలను గురించినటువంటి విషయం అంతా కూడా ప్రజలకు అందించడం జరిగింది. ప్రజలందరూ కూడా వేరు వేరు జిల్లాల నుంచి రావడానికి సిద్ధపడ్డారు. కానీ పర్మిషన్లన్నీ తీసుకున్న తర్వాత రాత్రి గ్రౌండ్లో మరి అన్ని విధములుగా కూడా ఏర్పాట్లు జరిగాయి. కొన్ని లక్షల రూపాయలు అడ్వాన్సులు ఇచ్చేసి లైటింగు, సౌండ్ సిస్టమ్, మరి స్టేజు, ఫ్లెక్స్లు, ఇంకా ప్రతిదీ కూడా కొన్ని లక్షల రూపాయలతో ఒక 5 నుంచి 7 లక్షల రూపాయల ఖర్చు జరిగినటువంటి ఈ యొక్క సభల విషయంలో మరి రాత్రిపూట పోలీసు వారు వచ్చి మరి ఈ యొక్క సభలను మీరు ఆపేయాలి, నిలిపేయాలి, పనులు జరిగించకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరి ఆ విషయం ఎందుకు అంటే మరి ప్రవీణ్ గారు ఫోటో ఉంది కనుక మరి జరగడానికి వీల్లేదు, దీనివల్ల అభ్యంతరాలు ఉన్నాయి అన్నట్టు చెప్పారు. మరి దేశవ్యాప్తంగా ప్రవీణ్ గారు ఫోటో మీదే ఈ రోజున సభలన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందువరకంటే మనం ఒక సహోదరుని పోగొట్టుకున్నాం, ఒక సేవకుని పోగొట్టుకున్నాం. ఆ బాధతో మరి ఆ ఫోటో వేసుకోవడం అనేటువంటి జరిగింది. మనం ఎక్కడైనా ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఖచ్చితంగా వారు ఫోటో వేసుకుని వారు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి కార్యక్రమాలు, సంస్మరణ సభలు, సంతాప సభలు నిర్వహించుకుంటారు. అది ప్రతి కుటుంబానికి ఉన్నటువంటి హక్కు అది. అలాగే క్రైస్తవ కుటుంబంలో జరిగినటువంటి ఈ మరణం విషయంలో మనము కూడా ఫోటో వేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరుగుతున్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఎక్కడ అభ్యంతరం లేదు. కానీ వీకేఆర్ గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అభ్యంతరం చేస్తున్నారు. 10వ తారీఖు ఏర్పాటు చేసినటువంటి దాన్ని కూడా అభ్యంతరం చేశారు, ఆపేశారు. మరి ఇప్పుడు 24, 25, 26 తేదీల్లో ఏర్పాటు చేసినటువంటి వీటి విషయాల్లో కూడా ఆపారు. మరి దీని వెనకాల ఏం జరుగుతుంది అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు. అందుకొరకే మేము ఈరోజు ఉదయకాలం ఎమ్మెల్యే గారి దగ్గరికి రాజమండ్రి మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ప్రభుత్వ ప్రతినిధులు కనుక, ప్రజలు ఎన్నుకున్నటువంటి వారు కనుక మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికి చెప్పాలి కనుక మేము చెప్పడానికి వచ్చాం. అయితే ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం బాగోలేదు, ఈరోజు కలవడానికి అవదు అని వారు చెప్పారు. సో అందుచేత మేము మరి అక్కడి నుంచి మీకు అప్డేట్ అందిస్తూ ఉన్నాం. మరి సాయంత్రంలోపు ఏదైనా ఒక అవకాశం ఉంటే మీకు తప్పనిసరిగా తెలియజేస్తాం. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు దయచేసి రావద్దు. ఎందుకొరకంటే మరి ఖచ్చితంగా ఇది జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. సో దీని కొరకు ప్రార్థించండి. మరి దీని ద్వారా అనేక మంది క్రైస్తవులు క్రీస్తు యొక్క మరణం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ప్రేమని, ఆయనలో ఉన్న క్షమాపణని లోకానికి తెలియజేయనటువంటి ఆలోచనతో, ఆయన యొక్క శాంతిని ప్రకటించిన ఆలోచనతో ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఫైనల్గా ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు మేము చేసుకున్న తర్వాత వారు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మేము ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్న తర్వాత చివరి ఈ రోజు వచ్చి మరి పర్మిషన్ క్యాన్సిల్ అంటే అది ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా ఆలోచించండి. మరి ఇది క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి మరి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని తెలియజేస్తూ ఉన్నాం. మరి మనకి మత స్వాతంత్రం ఉన్నది, ప్రభుని గురించి మనం ప్రకటించుకునేటువంటి హక్కు దేవుడు మనకి ఇచ్చాడు, ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చింది. మరి ఈ విషయాల్లో ప్రభుత్వాలు మరి ప్రభుత్వ అధికారులు సహకరించాలని తెలియజేస్తూ మరి మన మధ్యలో ఉన్నటువంటి గాబ్రియల్ గారు కూడా మాట్లాడతారు. దయచేసి కొన్ని విషయాలు మనం విందాం. అందరికీ వందనాలండి. మరణం పేరుతో ప్రబలిన క్రైస్తవ ప్రబంధనం అనే ఈ సభలు ఆగుతున్నాయని చెప్పడానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. దీన్ని ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు అనే విషయాలు అర్థం కాని పరిస్థితి. కేవలం ప్రవీణ్ గారు బొమ్మ ఉండడం, దాన్ని వీకేఆర్ గారు నిర్వర్తించడం, లేదా ఆయన మాట్లాడుతున్నాడని తెలిసి కేవలం వీకేఆర్ గారు ఉన్నారని కేవలం ఈ సభలను వారు ఆపుతున్నట్లుగా మాకు అర్థమవుతుంది. వారు చెప్పిన వివరణ బట్టి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతగానో మేము చింతిస్తున్నాం. సభల విషయమే ఎంతో ఖర్చు అయింది, ఎంతో కష్టం. ఎంతోమంది తమ్ముళ్ళు ఫ్లెక్స్లు, పాంప్లెట్లు, వాల్ పోస్టులు, స్టేజ్, లైటింగ్స్ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చి కూడా నిన్నటి దినం సాయంత్రం వచ్చి ఇవన్నీ ఆపాలని చెప్పారు. అయినప్పటికీ మేము ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి విషయాన్ని తెలియజేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం బాగలేదని తెలియజేశారు. ఏదేమైనప్పటికీ 1 గంట 2 గంటల్లో మరి అప్డేట్, మళ్ళీ మరొక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు అయితే ఆగుతుంది అన్నట్లుగా మాకు అర్థమవుతుంది. ఇది జరగాలనేది మేము కోరుకుంటున్నాం. ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడనుకుంటే నేను నమ్ముతున్నాను. ఏదేమైనప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు క్రైస్తవులపై ఇలాంటి అణిచివేత జరుగుతుందో మాకు అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ప్రవీణ్ గారు బొమ్మ ఉండడం వల్లే ఆ మీటింగ్స్ ఆగుతున్నాయి అనుకుంటే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అనేకమైన సభలు, కార్యక్రమాలు ఆయన విషయమే జరుగుతున్నాయి. ఎక్కడ ఆటంకం లేదు. కానీ కేవలం వీకేఆర్ తలపెట్టిన ఈ కార్యం విషయంలోనే ఆటంకాలు జరగడం నిజంగా చాలా బాధాకరం. అనేకులు ఫిర్యాదు చేశారంట, బయట వారు ఫిర్యాదు చేశారు, మనవారు ఫిర్యాదు చేశారు, మనకు సంబంధించిన ఒకరు కొంతమంది ఫిర్యాదు చేసినట్లుగా మరి చెప్పిన వివరణ బట్టి మాకు అర్థమవుతుంది. మతకాలాలు గొడవలు జరుగుతాయని, అక్కడ ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని మన వారు చెప్పడం వల్ల
వారు ఆపుతున్నట్లుగా మాకు తెలియజేశారు. వారు ఎవరు అన్నదైతే మాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఎందుకు ఆ క్రైస్తవులంతా ఏకమై చేయవలసిన కార్యాల విషయంలో కూడా క్రైస్తవులు కొంత ఆటంకాన్ని కలిగించడం కొంత బాధాకరం. ఏదేమైనప్పటికీ ఆ దేవుడు కార్యం చేస్తాడు, సహాయం చేస్తాడు మేము నమ్ముతున్నాం. జరుగుతున్న ఈ నష్ట విషయంలో కూడా ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకొని దానికి కావలసిన విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి వారు సహకరిస్తారని కూడా మేము నమ్ముతున్నాం. ఏది జరిగినా ప్రభుత్వాలని మన గోడు చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక యథావిధిగానే మేము ప్రభుత్వాలకి గోడుని వినిపించే ప్రయత్నం చేసాం, కానీ ఏమీ ఫలితం లేదు. ఏమైనప్పటికీ దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు గమనించాలి, ఈ రోజు మీటింగ్ అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరు రావద్దు. సాయంత్రం లోపు మరింత మంచి అప్డేట్ వస్తుందని మేము అయితే అనుకుంటున్నాం. అయినప్పటికీ ఎంత జరుగుతున్నప్పుడు కూడా మీటింగ్స్ జరుగుతాయి అని ఏదో కోసంత మాకు నమ్మకం అయితే ఉంది. మరొక జోనల్లో మేము ట్రై చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ 1 గంట 2 గంటల్లో మరొక మంచి అప్డేట్ ఇస్తాం. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.